కోర్టులో మేము వేసిన పిటిషన్లో ఒక మెన్షన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతివాదిగా చేర్చడం కూడా జరిగింది. ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు వేయాల్సిన కౌంటర్లో, అంటే ప్రభుత్వం వేయాల్సిన కౌంటర్లో కూడా మనకి సానుకూలంగా ప్రవర్తన వేయకుండా మనకు వ్యతిరేకంగానే, కాపులకి వ్యతిరేకంగానే వేస్తూ అయ్యో లీగల్ అబ్జెక్షన్స్ ఉన్నాయని చెబుతూ ఆ తీర్పుని, ఆ కేసుని, అంటే మనం వేసిన కేసును కొట్టామన్నారు, అలా కౌంటర్ వేశారు. ఆ స్థితిలో ఇంకా విచారణ జరుగుతూ ఇప్పుడు హైకోర్టులో ఉంది, అది పెండింగ్లో. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది ఇవాళ. ఈ కూటమి ఎలక్షన్స్లో కాపు సామాజిక వర్గం, అంటే కాపులు, బల్లీలు, తెలగాలు వగేరా 199 మంది ఇవాళ కూటమికి సపోర్ట్ చేశారు. ఆ చేయటం వల్లే ఈవేళ 120 పైసల్లో కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో దగ్గడానికి కారణమైందని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంతమంది ఇంత ఐకమత్యంతో ఓటు వేశారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి కాపుల యొక్క సంక్షేమం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటుందని నమ్మి ఆయన చెప్పినట్టుగా ఈ రోజున ఈ కులస్తులంతా కూడా, కాపు కులస్తులంతా కూడా ఈ కూటమి విజయానికి కారకులు అయ్యారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మరొక కౌంటర్ అఫిడవిట్ని వేయాల్సిందిగా కోరుతున్నాం. మేము కొత్త ప్రభుత్వం మేము వేసిన పిటిషన్ మీద మరో రివైజ్డ్ కౌంటర్ అఫిడవిట్ వేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మాకు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ని అమలు జరపడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ రూపంగానే మీరు తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అని కోర్టును కోరుతూ ఆ కౌంటర్ అఫిడవిట్ వీరిని దాఖలు చేయాల్సిందిగా వారిని కోరుతూ ఈవేళ ఒక విజ్ఞాపన పత్రాన్ని వారికి సమర్పించడం జరుగుతోంది. ఇది ఆల్రెడీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము పోస్టులు పంపించాం. వీరి యొక్క పాలసీ ప్రకారంగా మాకు వీలైనటువంటి మరో కౌంటర్ని వేయాల్సిన నెసెసిటీ అర్జెంటుగా ఉంది. అది ఒకటి, అంటే కోర్టు తీర్పు ఇవ్వకుండానే ఈ కౌంటర్ వెంటనే దాఖలు చేయాలనేటువంటిది మా కోరిక. రెండోది ఏంటంటే, కాపుల్ని రిజర్వేషన్ సౌకర్యం కలగ చేయకపోవటం వల్ల ఈ 5 సంవత్సరాల నుంచి కూడా అనేక ఉద్యోగాల్లో కాపులకి వెనకబడి ఉన్నటువంటి కాపుల్లో వెనకబడి ఉన్నటువంటి కాపుల కుర్రాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఆ రిజర్వేషన్ సౌకర్యం లేకపోవటం వల్ల. అలాగే ఈ మధ్య కొత్త గవర్నమెంట్ వచ్చింది, మెగా డిఎస్సి అని మొన్న ప్రకటన చేశారు. అది ఈవేళ రేపు మళ్ళీ వాళ్ళు ఎగ్జామినేషన్స్ అవి పరీక్షలు అవి పెట్టబోతున్నారు. ఇది ఆలస్యం అయితే ఇప్పుడు దాంట్లో కూడా మా వాడికి వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది.